పిల్లలతో సైతం చాట్ బోట్లు రొమాంటిక్గా మాట్లాడొచ్చు. చాట్ జీపీటీ యొక్క పవర్ కన్సంప్షన్ చూస్తే షాక్ అవుతారు. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ చూసినట్లయితే చాట్ జీపీటీ 5 యొక్క పవర్ కన్సంప్షన్ గురించి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. చాట్ జీపీటీ 5 ఏదైతే ఉందో చాట్ జీపీటీ 4 తో పోల్చుకున్నట్లయితే దీని కన్సంప్షన్ అనేది ఏకంగా 8 రెట్లు ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ పవర్ కన్సంప్షన్ తీసుకుని మన ఇచ్చిన క్వశ్చన్ కి రెస్పాన్స్ వస్తుందని చెప్పి రిపోర్ట్ అయితే చెప్తుంది. మీరు ఒక మీడియం సైజ్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి రెస్పాన్స్ వస్తుంది కదా చాట్ జీపీటీ 5, దానికి సుమారుగా 40 వాట్ అవర్ల పవర్ కన్సంప్షన్ అయితే అవుతుందని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. తాజాగా ద గార్డియన్ అనే ఒక పత్రిక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఈ సమాచారం అయితే వస్తుంది అనమాట. 8.6 రెట్లు ఎక్కువ పవర్ కన్సంప్షన్ అనేది జీపీటీ 5 మోడల్ అయితే కన్స్యూమ్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే చాట్ జీపీటీ ఓవరాల్ గా రోజుకి 2.5 బిలియన్ రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అంటే సుమారుగా 250 కోట్ల పైగా రెస్పాన్సెస్ అనమాట. సో దీని యావరేజ్ చూసుకున్నట్లయితే పవర్ కన్సంప్షన్ వచ్చి 45 గిగావాట్ అవర్ వరకు పవర్ కన్సంప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది రోజుకి అని చెప్పి ఒక అంచనా వేసి అయితే ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డీప్ సీక్ మోడల్. ఎప్పుడైతే డీప్ సీక్ మోడల్ అందుబాటులోకి వచ్చిందో చాట్ జీపీటీకి మంచి పోటీ అని చెప్పి ఒకనొక టైంలో చాట్ జీపీటీని బీట్ చేసిన వార్తలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు డీప్ సీక్ అనే ఒక ఏ మోడల్ కి ఒక కొన్ని ప్రెజర్ లాంటిది అయితే తాకినట్టు తెలుస్తుంది అనమాట. ఒకనొక టైంలో డీప్ సీక్ వంటి మోడల్ కూడా ఎన్విడియా జీపీయూస్ యూజ్ చేసే అవకాశం ఉందని వార్తలు అయితే వచ్చినాయి. బట్ ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు ఎన్విడియా సంబంధించిన జీపీఎస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఎన్విడియా కంపెనీ వాళ్ళు మొన్నటి వరకు తైవాన్ లో ఆపరేట్ చేశారు. ఇప్పుడు అమెరికా దేశంలో కూడా వాళ్ళ జీపీఎస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి చైనా సంబంధించిన డీప్ సీక్ మోడల్ వాళ్ళ రిలేటెడ్ దేశం నుంచి వాళ్ళ జీపీఎస్ ని వాడాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ మోడల్స్ ని హవాయి దేశం సంబంధించిన డెవలప్ చేస్తున్న జీపీఎస్ ని యూజ్ చేయాలి అని ఒక ఒత్తిడి లాంటి తీసుకొస్తున్న సమాచారం అనమాట. ఒకవేళ అదే జరిగితే డీప్ సీక్ సంబంధించిన ఏ మోడల్ ఎన్విడియా జీపీఎస్ కాకుండా హవాయి కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి జీపీఎస్ యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక ఆసక్తికరమైన సంఘటన ఏదైనా మనం అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెటా కంపెనీ వాళ్ళు ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మీరు ఎల్ఎల్ఎం నథింగ్ బట్ మెటా కానివ్వండి లేకపోతే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటారు. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం ఇలా రెస్పాండ్ అవ్వాలని చెప్పి. సో మెటా సంబంధించిన ఏ రూల్స్ ఏం చెప్తుందంటే ఈవెన్ పిల్లలు కూడా ఆ చాట్ బోర్డ్ తో ఇంటరాక్ట్ అవుతే రొమాంటిక్ గా చాట్ చేయమని ఆ చాట్ బోర్డ్స్ కి ఇన్స్ట్రక్షన్ ఉన్నట్టుగా అయితే ఈ సమాచారం అయితే చెప్తుంది అనమాట. ఇంటర్నేషనల్ మెటా డాక్యుమెంట్ ఏదైతే ఉందో రీట్రూటర్స్ అనే ఒక వెబ్సైట్ సమాచారం ప్రకారం చూసుకున్నైతే మెటా వాళ్ళ పాలసీస్ లో ఏమని చెప్తుందంటే ఏ పర్సన్స్ ఎంగేజ్ ఏ చైల్డ్ ఇన్ కాన్వర్జేషన్ దట్ ఆర్ రొమాంటిక్ ఆర్ సెన్షువల్. సో రొమాంటిక్ గా కూడా మీరు ఆ చాట్ బోర్డ్స్ ఆ పిల్లలు కనుక మాట్లాడినా రొమాంటిక్ గా వాళ్ళు చాట్ చేస్తే రొమాంటిక్ గా సమాచారం ఇవ్వచ్చు, లేకపోతే సెన్షువల్ గా కూడా రెస్పాన్స్ ఇవ్వచ్చు అని వీళ్ళ రూల్ బుక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం అనమాట. మెటా కంపెనీ కూడా రీట్యూర్స్ కి దీన్ని అగ్రీ చేసినట్టు చెప్తున్నారు అనమాట. వీళ్ళ జనరేటివ్ అసిస్టెంట్ కి ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పి ఈవెన్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో కూడా దీనికి సంబంధించిన రూల్ బుక్ అయితే ఉన్నట్టుగా మెన్షన్ అయితే చేస్తున్నారు. దీని మీద ఒక టైటిల్ కూడా వీళ్ళు ఒక ప్రచురించారు అనమాట. జనరేటివ్ ఏ కంటెంట్ రిస్క్ స్టాండర్డ్స్ అనే ఒక సిరీస్ ఆఫ్ శాంపుల్ ప్రాంప్ట్స్ కూడా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ తాజాగా ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జనరేటివ్ ఏ యూజ్ చేయడం వల్ల బ్యాంకింగ్ ఎఫిషియన్సీ, భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ ఎఫిషియన్సీని 46% వరకు పెంచుకోవచ్చు అని ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ముఖ్యంగా మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ లో ఎవరైతే కస్టమర్స్ చాటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేసెస్ లో చాట్ బోర్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు, మరింత ఫాస్ట్ గా వాళ్ళ పనులు జరుగుతూ ఉంటాయి, కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుందని చెప్పి ఆర్బీఐ ఒక రిపోర్ట్ లో అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే WPP అనే ఒక సంస్థ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందనమాట. ఏకంగా 50,000 ఏజెంట్స్ ని తమ కంపెనీలు యూజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనివల్ల 13% ఫ్రీలాన్సర్స్ ఎవరైతే వర్క్ చేపిస్తున్నారో ఆ 13% ఫ్రీలాన్సర్ ని వాళ్ళతో వర్క్ చేయడం ఆపేయబోతున్నారు అన్నమాట ఈ కంపెనీ వాళ్ళు. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన ఎవరైతే వేరే రిమోట్ వర్క్స్ కోసం హ్యూమన్స్ ని హైర్ చేసుకుని వర్క్ చేపిస్తున్నారు వాళ్ళ ప్లేస్ లో కూడా ఇప్పుడు ఏఐ యూజ్ చేస్తారన్నమాట. ముఖ్యంగా ఏజెంట్స్ లాగా యూజ్ చేసుకుని వాళ్ళ పని కానించుకోవడం కోసం అనమాట. ప్రాఫిట్ ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి మ్యాసివ్ లే ఆఫ్స్ చేయడం కోసం వీళ్ళ ఈ కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమ వర్క్ ఫ్లోస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాలి, మేము మరింత ఎక్కువ వృద్ధి రేట్ ని నమోదు చేయాలనే ఉద్దేశంతో
ఇలా ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తున్నాము, ఇది కామన్ ప్రాక్టీస్ ఇప్పుడు అన్ని కంపెనీస్ చేస్తున్నట్టుగానే మేము చేస్తున్నాం, ఇదేమి కొత్తదేమీ కాదన్నట్టుగా వీళ్ళ స్టేట్మెంట్లు అయితే మెన్షన్ చేశారు. అలానే వీళ్ళు యూస్ చేస్తున్న ఏజెంట్ ఏదైతే ఉందో ఏజెంట్ బిల్డర్ ప్రో అనే ఒక ఏ టూల్ అయితే యూస్ చేస్తున్నారు. దాంతో పాటుగా WPP ఓపెన్ క్రియేటివ్ స్టూడియో, WPP ఓపెన్ మీడియా స్టూడియో, అలానే వీళ్ళు అడోబీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, IBM మరియు ఓపెన్ ఏ వంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యి వాళ్ళ రిలేటెడ్ టూల్స్ కూడా వీళ్ళ వర్క్ ఫ్లో అయితే యూజ్ చేస్తున్నారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఒక అరుదైన గౌరవం తగ్గిందనమాట. రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో శ్రీధర్ బాబు గారి పేరు కూడా చోటు దక్కిందనమాట. సో ముఖ్యంగా మన తెలంగాణ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఏమైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే శ్రీధర్ బాబు గారి ద్వారా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఆయనకి అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ 2020 సంవత్సరం అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ లిస్ట్ లో శ్రీధర్ బాబు గారి పేరు కూడా అయితే చోటు సంపాదించుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏదైతే గ్లోబల్ గా జరుగుతున్న ఇంపాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే భారతదేశం 2వ పొజిషన్ లో ఉన్నట్టుగా ఈ పర్టికులర్ రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఎంప్లాయీస్ ఏదైతే ఉందో 34% మంది భారతదేశంలో ఎంప్లాయీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రకారంగా ఏ టెక్నాలజీ అయితే ఉందో తాత్కాలికంగా ఉద్యోగాల మీద ప్రభావం చూపించినట్టుకి లాంగ్ టర్మ్ లో ఏ పాజిటివ్ గానే తమ జాబ్స్ కి అడిషనల్ అడ్వాంటేజ్ కింద మారుతుంది అని 34% మంది అభిప్రాయపడుతున్నట్టుగా చెప్తున్నారు. అలానే ఈజిప్ట్ ఏదైతే ఉందో ఈజిప్ట్ దేశం అయితే సేమ్ పాజిటివ్ గా ఉన్న దేశాల్లో ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉందంట. 36% మంది ఉద్యోగస్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా తాత్కాలికంగా ఏ ఇబ్బందులు గురి చేసినా లాంగ్ టర్మ్ లో దానివల్ల ఉపయోగం జరుగుతుందని చెప్పి ఈజిప్ట్ లో ఉన్న ప్రజలైతే అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. ఇక యూరోప్ ఖండం నుంచి 11% ఉంది. నెక్స్ట్ నార్త్ అమెరికాలో 13%, APACలో 16%, లాటిన్ అమెరికాలో 19%, అలానే 27% మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా ద్వారా అయితే వీళ్ళ యొక్క రెస్పాన్స్ అయితే నమోదు చేశారన్నమాట. ఈ సర్వే వచ్చి 38,000 మంది ద్వారా అయితే ఈ సర్వే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ జెమినీ AI చాట్ బోట్ లో కొన్ని పర్సనలైజ్డ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి స్పెసిఫిక్ యూజర్ కి పర్సనల్ రెస్పాన్సెస్ కానివ్వండి, అలానే టెంపరరీ చాట్స్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ టెంపరరీ చాట్ అనే ఒక ఆప్షన్ ని ఓపెన్ AI కంపెనీ వాళ్ళ ChatGPT లో ప్రీవియస్ గానే ఉంది. ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు తమ జెమినీ AI చాట్ బోట్ లో కూడా ఈ కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ నెక్స్ట్ యూరోప్ ఖండంలో డ్యూట్షీ అనే ఒక కంపెనీ వాళ్ళు AI ఫోన్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఫోన్ లో పర్ప్లెక్సిటీ అసిస్టెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ప్రతిరోజు చేసే టాస్క్ లో చాలా వరకు హెల్ప్ చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. పర్ప్లెక్సిటీ అసిస్టెంట్ డైలీ టాస్క్ కోసం, అలానే ట్రాన్స్లేటర్స్ కానివ్వండి, ట్రిప్ ప్లానింగ్ కానివ్వండి, ఏ కెమెరాని కూడా ఆఫర్ చేస్తున్నారు. పిక్సార్ట్ అనే యాప్ ద్వారా ఇంటిగ్రేట్ చేసి ఏ సంబంధించిన కెమెరా టూల్ అయితే కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే జర్మన్ దేశానికి చెందిన ఈ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈ పర్టికులర్ ఏ రిలేటెడ్ మొబైల్ ని లాంచ్ చేశారు, ఏ సంబంధించిన స్మార్ట్ ఫోన్ ని, టాబ్లెట్స్ ని తక్కువ ధరకి ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఫోన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఒరాకిల్ కంపెనీలో కూడా భారీ లే ఆఫ్స్ అయితే జరగబోతున్నాయి అనమాట. సో ఎక్కడైతే వీళ్ళు వందలాది ఉద్యోగస్తులను అయితే తొలగించబోతున్నారు. ముఖ్యంగా వీళ్ళ క్లౌడ్ యూనిట్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మీద ఈ ప్రభావం అయితే పడబోతుంది అనమాట. మరి ఎందుకు ఒరాకిల్ కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే వీళ్ళ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్క్ ఫ్లో ని ఇంటిగ్రేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఒరాకిల్ లో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ తమ ఉద్యోగాల్ని తీసేశారని చెప్పి కొన్ని న్యూస్ పత్రికలు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ కంపెనీ సంబంధించిన ఉద్యోగస్తులు భారతదేశంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఉన్నారు. సో ఈ 2 దేశాల్లో కూడా వీళ్ళ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా యాపిల్ CEO టిమ్ కుక్ గారు మాట్లాడుతూ ఏమని చెప్పారంటే తమ ఎంప్లాయీస్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇంటర్నెట్ కన్నా బిగ్గెస్ట్ థింగ్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో. ఒకవేళ కనుక మీ యాపిల్ కంపెనీ వాళ్ళు కనుక ఏ టెక్నాలజీని వాడకపోయినా, ఏ టూల్స్ ని వాడకపోతే కనుక కాంపిటీటర్స్ తో పోల్చుకున్నట్లయితే మనం వెనక పడతాం. సో ఏ సంబంధించిన టూల్స్ ని యూజ్ చేసుకోవాలి, అలానే ఏ టెక్నాలజీని ఎప్పుడు లైట్ చేసుకోకండి, దాన్ని సీరియస్ గానే తీసుకుని వర్క్ చేసుకోండి అని చెప్పి తమ ఉద్యోగస్తులకి దిశానిర్దేశం అయితే చేశారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా దేశంలోని GSA వాళ్ళు జనరేటివ్ AI ఇంటెలిజెన్స్ ఎవాల్యూషన్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఏజెన్సీస్ కోసం వాళ్ళకి సర్వీస్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో ఫెడరల్ ఏజెన్సీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ మోడల్ యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త సర్వీస్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.